హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా, హెల్తీగా, ఇంట్లో ఉన్న పదార్థాలతో టేస్టీగా సొరకాయ దోశ అయితే చేసుకుందామండి. హెల్తీ ఫుడ్ కోసం చూస్తున్న వాళ్ళకు ఇది ఓ గిఫ్ట్లా ఉంటుందండి. సొరకాయ అంటే చాలామందికి ఓ సాధారణ కూరగాయ అనిపించవచ్చు, కానీ దీంతో తయారయ్యే ఈ దోశ మాత్రం రుచిలో ఏమాత్రం తగ్గదండి. ఓన్లీ టేస్టే కాదండి, ఇందులో ఉండే ఫైబర్, వాటర్, పోషకాలు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయండి. చాలా తక్కువ టైంలో ఈ స్పెషల్ సొరకాయ దోశ అయితే తయారు చేసుకోవచ్చండి. సొరకాయ తినని వారు కూడా ఈ దోశ అడిగి మరీ తింటారు, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా 2 కప్పుల బియ్యాన్ని బాగా కడిగి 4 గంటలు నానబెట్టుకోవాలి. నానిన బియ్యాన్ని మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇలా చేసిన బ్యాటర్ని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1/2 కేజీకి ఎక్కువగా ఉన్న సొరకాయని పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సొరకాయ లేతదైతే చాలా బాగుంటుందండి. ఇందులో 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, ఇంచు అల్లం ముక్క వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో యాడ్ చేసుకోండి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దోశ తవా మీద ఆయిల్ అప్లై చేసి తవా వేడైన తర్వాత దోశ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, మన హెల్దీ అండ్ టేస్టీ సొరకాయ దోశ రెడీ. చాలా సింపుల్ కదా. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఈ దోశలోకి నేనైతే ఆనియన్ టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఆగండి, ఏంటక్క షాపింగ్ గురించి చెప్తానని దోశ గురించి చెప్తున్నావు అని అడుగుతున్నారా? ఓకేనండి, ఆ రోజు మేమైతే షాపింగ్ అయితే చేయలేదు. మా వారికి ఆఫీస్ నుంచి కాల్ అయితే వచ్చింది, ఇంక వెంటనే వెళ్ళిపోయాము. ఇది మా లైఫ్లో కామన్గా జరిగేదేనండి. ఎప్పుడైనా మీ లైఫ్లో ఇలా జరిగిందా? జరిగితే కింద కామెంట్ చేసేయండి.